ఏఎం న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో గల శ్రీశక్తి ఉపాధి హామీ భవనం నందు మహిళా మైట్స్కు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిడిసి ఎల్పిసి చందన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా సంస్థ కార్యక్రమంలో భాగంగా చిన్న తరహా వ్యవసాయ చెరువులు, పొలములో చిన్న చిన్న కాలువలు మరియు భూసార పెంపుదల కార్యక్రమాలు చేపట్టి విస్తారమైన పురస్థితికి తేవడం గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ప్రాముఖ్యత, మేట్ విధులు బాధ్యతల గురించి, మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ వాడకం గురించి, ఈ శ్రమ రిజిస్ట్రేషన్స్, ప్రధానమంత్రి రోజ్గార్ నమోదు వంటి తదితర విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణస్వామి, చందన, ఏపీఓ గౌరీశంకర్, జూనియర్ అసిస్టెంట్ రెడ్డి ఈశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి దాదాపు 100 మందికి పైగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేటి రైతులు పాల్గొనడం జరిగింది. ఆ రైతుకు ఉపయోగపడాలి. ఆ రైతుకు ఉపయోగపడాలంటే ఇది అవుట్లెట్ అంటే ఈ భాష మీకు వస్తుందా అనుకుంటాను. ఇది నీళ్ళు వచ్చేది అంటే స్లోప్ ఇట్లే ఉంది చూడండి, కరెక్ట్ చేస్తారు. ఇది నీళ్ళు వచ్చే భాగం. నీళ్ళు వచ్చే భాగంలో ఇదేంటి, ఇది మళ్ళీ ఇది ఒక గుంత అనుకున్నాం. ఇదేమిది ఈ గుంత ఎందుకు మట్టి మిద్దిపైకి ఎక్కి అందరు కలిపి కింద నుంచి ముగ్గు అంతా ఇప్పుడు బాగా కనపడుతుంది సార్. మిద్దిపైకి చాలా హైట్ అయిపోతుంది. కానీ సిస్టమ్ ఉంది అని చెప్తున్నా. కానీ ఇప్పటికి మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసేస్తే చాలు. ఓకేనా? దీంట్లో ఏమైనా మీకు సందేహాలు ఉన్నాయా? ఎన్ఎంఎంఎస్ యాప్ పంపించాలనేది అర్థమైంది. కాకపోతే మీరు ఎవరైతే హాజరు పెడతారో వాళ్ళకు మాత్రమే పేమెంట్ జరుగుతుంది. ఇంకా మళ్ళీ మస్టర్లో ఇంకొక పేరు ఉన్నప్పుడు దానికి పేమెంట్ అవ్వదు. అర్థమైందా? అందుకని జాగ్రత్తగా మనము హాజరు అనేది పంపించాలి. ఓకేనా? ఓకే. ఇంకేమైనా దీంట్లో డౌట్ ఉంటే చెప్పండి, లేదంటే వేరే సబ్జెక్ట్ పంపించాలంటే రాండి వచ్చేస్తారు. అయిపోతుందా? అవ్వదు కదా, అంత ఈజీ పని కాదు. మనం ఏం చేయాలి? ఒక 40 కుటుంబాలు ఉన్నాయి అనుకున్నాం. ఆ 40 జాబ్ కార్డులు ఉన్నాయి. దాంట్లో రైతులు ఉంటారు, మీకు కూలీలు ఉంటారు, ఏది పొలం కొంచెం ఉండే వాళ్ళు ఉంటారు, పొలం లేని వాళ్ళు ఉంటారా? పల్లెలు అందరూ కలగలిపి ఉంటారు. సరే, పని అసలు ఏది పొలమే లేదనుకోండి, అట్లాంటి వాళ్ళు పూర్తిగా కమ్యూనిటీ వర్క్ పైన ఆధారపడి ఉంటారు. ఎక్కడైనా మనకు కమ్యూనిటీ వర్క్ అంటే ఏమి అంటే రైతులకు సంబంధించిన పని కాకుండా ఎక్కడైనా మీకు చెరువుల్లోనూ లేదంటే ఛానల్స్ ఇవి ఏవైనా ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో పని చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. మళ్ళీ ఆకులు అన్నీ వేసేసేసి కొంచెం మట్టి వేసేసి పెట్టేశారు. ఒక గుంత అంత పొడవు మాత్రమే మించేసి, అంత రోజులు మించేసేసి మిగతా అంతా ఫిల్ చేశారు. ఆ చెట్లకి అసలు తవ్వని చెట్ల